గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయ్యయ్యో, ఏయ్ తాగేందుకు నీళ్ళతో దొడ్డుకెళ్ళేందుకు నీళ్ళు ఇచ్చారా? అందుకే తెలియని హోటల్ రాకూడదని. చాచా సార్ సార్ కోపడకండి, వేరే నీళ్ళు తెప్పిస్తాను. కూకోండి. రే గాడిద, ఎవరది గడిగింది? రే జలగంట, ఇదేంట్రా గడిగే లక్షణం? ఇలాగైనా కడగడం నీ జంకమ్మా. 3 పూట్ల మెక్కుతున్నావు కదా, అన్నం తింటున్నావా అశుద్ధం తింటున్నావా? నీ వల్ల కస్టమర్ పోయాడు. నీకు మళ్ళేదవా మాట్లాడుతుంటే ఆ చూపేంటి? నీకు బాగా బలిసింది రోయ్. చెప్పుతో కొడతాను నీ జంకమ్మ. ఒరే సాంబారా, ఇడికి రాత్రి కూడెట్టుకో. ఒక రోజు కడుపు మాడితే నీకు బుద్ధి రాదు. ఎప్పుడు చూసినా ఇడు నీళ్ళ తోటి దగ్గర ఉంటాడు కాబట్టి ఇడికి జలగంట అని పేరు వచ్చినట్టుంది. అక్కడ ఏంటా గొడవ? వానగారితో ఎవరో గొడవ పడుతున్నారు. ఏంట్రా అలా చూస్తావు? అయ్యగారు ఏమన్నారు? నీకేరా? ఏంట్రా వింతగా ఉందే? ఒరే సాంబారు అని పిలరా. రే రే జలగంట, ఒరే జలగంట ఎక్కడికి వెళ్తున్నావురా? రే జలగంట,
రే బావా ఆ గోవింద్ గళ్ళాడు గంజా అమ్ముతాడే పోలీసులకు దొరికిపోయాడంట. ఇంతకుముందు బయట అమ్మేవాడు ఇప్పుడు జైల్లోనే అమ్ముతాడు. ఇందులో విశేషం ఉంది? రే బామర్దే నేను ఓ ఫిగర్ ఫాలో అవుతా వెళ్ళావే ఏమైంది మ్యాటర్? అది చాలా పెద్ద ముదురు మావా. నీకే డిమ్కి ఇచ్చిందా? రే సరుకు నింపుతున్నాగా తొందరపడి ఆ సీనియర్ తాగుతావు ఎందుకు? ఎవడ్రా వీడు? ఏయ్ ఏయ్ రారా ఇలా. ఎవడ్రా నువ్వు? 2 రోజుల నుంచి ఇక్కడే పడుకున్నావు? రే ఏ ఊరు ఇదే? రేయ్ అడుగుతున్నాం కదా, నోటి దగ్గర సమాధానం చెప్పవా? ఏంటి ఆకలా? రే ఏమడిగినా సైకిల్ చేస్తున్నాడ్రా పోబే. బొమ్మడి మన వ్యాపారాన్ని కూడా కరెక్ట్గా ఉంటాడు రా. రే రారా ఇలా. రే నేను నీకు ఒక పని చెప్తాను చేస్తావా? ఎందుకనరా? కొడతాను, డబ్బిస్తావా? రాగురు అర్జెంటుగా మాట్లాడాలన్నా ఏదైనా ప్రాబ్లమా? హార్బర్ కాంట్రాక్ట్ ప్రాబ్లం. ప్రతి ఏడు నేనే తీసుకుంటున్నానని ఎవరు రాతను? నాకు తెలిసిన అతనన్నా నేనే రమ్మని చెప్పాను. ఇతని పేరు బాలరాజు. ఏదో ప్రాబ్లం అంట, మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చాడు. ఏంటి ప్రాబ్లం? ఏం లేదు, ఈ సంవత్సరం హార్బర్ లేబర్ కాంట్రాక్ట్ నేనే తీసుకోబోతున్నాను. ప్రతి సంవత్సరం నేనే తీసుకుంటున్నాను. దాని జోలికి రావద్దని ఒక అతను టార్చర్ పెడుతున్నాడు. ఆ విషయం మీతో మాట్లాడాలని. ఎవరు టార్చర్ చేస్తున్నారు? రవి యాదవ్ అని. ఎవరు? అదే రవణ అనే రవి యాదవ్. మిస్టర్, నువ్వు వెళ్ళి కింద ఉండవు. ఏంట్రా, రవి యాదవ్ని ఎదిరించే వాడిని ఇక్కడికి తీసుకొస్తావా? చంపేస్తాను. వెళ్ళి వాడికి బుద్ధి చెప్పు. ఆ కాంట్రాక్ట్ ని వదిలేయమని చెప్పు, లేదంటే అనవసరంగా చచ్చిపోతాడు. పోరా. ఏయ్ ఈ విషయం ముందే చెప్పుంటే నేను ఇక్కడికి రమ్మనేవాడే కాదు. రవి యాదవ్తో పెట్టుకోకు, అతను చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఏయ్ ఈయన ఏదో పెద్ద చించేస్తాడని చెప్పావు, ఎలా భయపడుతున్నాడు? అతన్ని ఎదిరించి నువ్వేం చేయలేవు, దీన్ని ఇతరుతో వదిలేయి. ఏయ్ నీ వల్ల కాలేదంటే చెప్పు, నేనే చూసుకుంటాను. వద్దురా, అన్యాయంగా చచ్చిపోతావు. నేను చెప్పేది విను. హలో, నేను శ్రీశైలాన్ని. ఏంటి రంగా దగ్గరికి వెళ్ళి వస్తున్నావా? రే సిటీలో ఎక్కడికి వెళ్ళినా నాకు తెలుస్తుందిరా. అవును వెళ్ళాను, కలిసాను, మాట్లాడాను. నువ్వేం పేగలవురా? రే ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఏయ్ మాటలే కాదు, చేసి చూపెడతాను. రేపు ఉదయం కాంట్రాక్ట్ లో సైన్ చేస్తాను. ఇక హార్బర్ నా చేతిలో. పెట్రా ఫోన్. రే సౌండ్ కాస్త తగ్గించు. ఏ ఆఫీసరు, ఇక్కడికి రాకుండా ఇంకా అక్కడేం చేస్తున్నావయ్యా? చాలా ప్రమాదం. కొన్నాళ్ళు పార్టీలు అవి ఏం వద్దు బాలరాజు. రవి యాదవ్ని ఎదుర్కోవడమే కాదు, ఎదిరించి గెలిచాను. ఇకపైన హార్బర్ నా చేతిలో. అవును, ఇంతవరకు ఏం పీకలేదు, ఇకపైన ఏం పీకుతాడు? ఇప్పుడే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నాకు తెలిసినంత వరకు తనను ఎదిరించిన వాడిని ఎవరిని ప్రాణాలతో వదలలేదు. అతనితో పోటీ పడి నువ్వు ఆ కాంట్రాక్ట్ ను పొందావు. ఆ కాంట్రాక్ట్ తిరిగి అతనికి దక్కేంత వరకు నేను ఊరికి వదిలిపెట్టాడు. ఏం చేస్తాడు? మహా అయితే 10 మందిని పంపించి బెదిరిస్తాడు, అంతేగా? బెదిరించడానికి 10 మంది ఉన్నా కొట్టడానికి ఒక్కడేనట. ఎవడో జలకంటట. ఎవరు? బాలరాజు ఎవరు? దేనికి? బాలరాజు ఎవరు? దేనికి? బాలరాజు ఎవరు? రేయ్
ఎవడ్రా నువ్వు? బాలరాజ్ ఎవరు? ఎవరైతే నీకెందుకురా? బాలరాజ్ ఎవరు? అదే అడుగుతున్నానుగా. బాలరాజ్ ఎవరు? మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నా. ఎవరా నువ్వు? బాలరాజు. బాలరాజ్ ఎవరు? ఎందుకురా? రై ఏంట్రా నీ ఉద్దేశం? బాలరాజ్ ఎవరు? ఇట్స్ మీ, నేనేరా బాలరాజుని. ఏం కావాలా నీకు? సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ స్పాట్కి వెళ్తున్నాను సార్. సారీ సార్, ఇంకో 5 నిమిషాల్లో స్పాట్లో ఉంటాను సార్. బాలరాజు వయసు 32, చీఫ్ సెక్రటరీ గారి బంధువు సార్. ఫ్రెండ్స్ తో కలిసి హోటల్లో ఉన్నప్పుడు అటాక్ చేశాడు సార్. బ్రూట్లీ ఇంజోర్డ్, హెవీ బ్లడ్ లాస్, పేషెంట్ కండిషన్ చాలా ప్రమాదంగా ఉంది. ఇప్పుడు జీహెచ్ నుంచి అపోలోకి తీసుకెళ్తున్నారు సార్. జలకంట సార్. ఏమిటి జలకంఠనా? కరెక్ట్ గా తెలుసా? అవును సార్, కానిస్టేబుల్ కృష్ణ గారు చెప్పారు. కృష్ణ గారు ఎస్ సార్. ఇలా రండి. సార్తో చెప్పండి. సార్ అవును సార్, గడ్డం పెంచుకున్నాడు, బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకున్నాడు. అతను ఒక్కడే వచ్చి అటాక్ చేశాడు, చచ్చే వరకు కొట్టాడు. ఇది విట్నెస్ స్టేట్మెంట్ సార్, కాబట్టి నేరస్తుడు ఖచ్చితంగా జలకంటే సార్. అతను రవి యాదవ్ మనిషి కదా, అదే ఇప్పుడు పెద్ద సమస్య. దెబ్బలు తిని చావు బతుకుల్లో ఉన్నవాడు చీఫ్ సెక్రటరీ బంధువు అట. కొట్టిన వాడిని వెంటనే అరెస్ట్ చేయమని చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి ప్రెషర్ మీద ప్రెషర్. ఇటువైపు నుంచి రవి యాదవ్. వాట్ టు డూ? సార్ ఒక చిన్న సజెషన్ చెప్పండి. సార్, రవి యాదవ్ దగ్గరికి స్వయంగా మీరే వెళ్ళి సిచ్యువేషన్ చెప్పి కన్విన్స్ చేశారంటే జలకంట మనం ఈజీగా అరెస్ట్ చేయొచ్చు. లేదంటే ప్రాబ్లమే సార్. ఓకే, మీరు డీసీకి ఫోన్ చేసి స్పాట్ నుంచి తిన్నగా రవి యాదవ్ ఇంటికి రమ్మని చెప్పండి. అంతే. అక్క వీడేనక్క రియల్ ఎస్టేట్ పరమశివం. దొరికాడా పోరంబాకు? ఏసేయండి వాడిని, ఏసేయ్. పెళ్ళాం పెట్టాలి, ఇంటో పెట్టి తాళం వేసాం. గాలి ఎదురు కూడా ఉండవు. వారం రోజులు వాళ్ళకి తిండి తిప్పాలా లేవనుకో మలమలా మాడి. ఏమయ్యా రిటైర్ సార్, ఉదయాన్నే గుర్రం ఎక్కేసావా? రవి యాదవ్ ఉన్నారా? లోన్ ఉన్నారు సార్. వీడిని గుంట్లోకి తోసి మట్టి పోసేయండి రా, తల మాత్రమే తెలియాలి. అయ్యో నాకు డబ్బు ఏమవుతుంది సార్? మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతారు సార్. నేను వదిలేను సార్. అన్నా కమిషనర్ గారు వచ్చారు. మీకోసం కమిషనర్ గారు వచ్చారన్నా. పరవశం మ్యాటర్ ఏమైంది? అన్నా వాడిని ఒప్పించామన్నా. ఏమా
ఇంకా తినలేదా? త్వరగా తిను. ఏమండి, మీకోసం కమిషనర్ గారు వచ్చున్నారు. ఆ స్థలాన్ని దీని పేరున రిజిస్టర్ చేయండి. అలాగేనా? సార్ రవి యాదవ్ వస్తున్నారు. ఏమిటి కమిషనర్ గారు? సార్, జలకంఠ విషయం నాకు తెలుసు. జలకట్ట ఎస్కేప్ అయ్యాడని చెప్పి కేసు కంటిన్యూ చేయండి. సార్, ఆ అబ్బాయి చనిపోయేలా ఉన్నాడు. చావని అప్పుడే ఈ రవి యాదవ్ పవర్ ఏంటో తెలిసి వస్తుంది. సార్ దెబ్బలు తిన్నవాడు చీఫ్ సెక్రటరీ గారి రిలేషన్ సార్. అక్యూస్ ని ఇమీడియట్ గా అరెస్ట్ చేయమని సీఎం కథ ఒకే ప్రెషర్ సార్. సీఎం గారి ప్రెషరేగా, అది నేను చూసుకుంటాను. అది కాదు సార్. నేను చెప్పినట్టు చేయండి. రే శ్రీశైలం, అన్నా, ఎక్కడ్రా జలకంఠ? నిన్ను నువ్వు ఒకడిని కొట్టావుగా, వాడు చీఫ్ సెక్రటరీకి బంధువట. నువ్వు కొట్టినప్పుడు ఎవడో ఒకడు నిన్ను బాగా చూసినట్టున్నాడు. అందుకని నిన్ను అరెస్ట్ చేయడం తప్ప వేరే దారి లేదని కమిషనర్ బతిమాలుకున్నాడు. అంటే ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాలా? నువ్వు లోపలికి వెళితే పనులు ఎవరు చేస్తారా ఇక్కడ? కేసు నేను చూసుకుంటాను. నువ్వు కొన్నాళ్ళు ఇక్కడ ఉండొద్దు. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. ఏ దివ్య, ఈ షాప్ లో చూద్దాం. ఇది బాగుంది కదా. హౌ మచ్ ఇస్ దిస్? 125 మేడం. ఇది এটা 320 అండ్ దట్ వన్ এটা 175 ఇది ఓకే. দেবো কি? మేక్ ఇట్ 100 రూపీస్ సార్. ফিক্সড রেট ম্যাডাম, দাম দর নেই না, চেঞ্জ নেই। ఏ చేంజ్ ఉందా? ఉంది. কিরে ছোটু, ఎంత కావాలి? হাত করে কেন তাকিয়ে আছিস? ఇదిగో. হ্যাঁ দি দে। లేట్ అయింది, త్వరగా రండి మేడం. కమాన్ కమాన్. ম্যাডাম হয়েছে তো আপনার? এটা আবার কি করছিস? దివ్య, భాగ్య, త్వరగా రండి. ఏ పద పద. ఓకే. ముందు బ్యాగ్స్ పెట్టేయండి, తర్వాత చూసుకుందాం. దివ్య, మదర్, టికెట్స్ అవి ఎక్కడున్నాయమ్మా? నా దగ్గరే ఉన్నాయి మదర్. ఇదిగో తీసుకొస్తున్నా. నా పర్స్ లేదే. ఇందులోనే పెట్టాను. షాప్ లోనే వదిలేసానా? ఇప్పుడు వస్తాను. আপনি এটা নিতে পারেন। হ্যাঁ বলুন স্যার, আই মিস মাই পার্স হিয়ার স্যার। কোনো পার্স স্যার, দেখিনি। স্মল గా ఉంటుంది স্যার। এটা 25 টাকা। স্যার স্যার, আমি দেখিনি। এই ছোটু,
ঠিক তাহলে আমি আপনাকে পরে আবার ফোন করবো, বুঝতে পেরেছেন তো? ঠিক আছে, হ্যাঁ রাখছি। হ্যাঁ, স্যার আই মিস মাই ট্রেন স্যার, প্লিজ স্টপ দ্য ট্রেন। পরে আবার ফোন করবো, রাখছি। আর্জেন্ট স্যার ప్లీజ్. আপনার কি অসুবিধা হয়েছে? మీరు చెప్పేది అర్థం కాలేదు సార్. বাংলা জানেন না? এই মানিক বাবু এদিকে এসো, বলুন দাদা. জিজ্ঞেস করো কি হয়েছে। ఏంటమ్మా మీది ఆంధ్రానా? అవునండి, ఏమీ అయింది? కన్యాకుమారి ఎక్స్ప్రెస్ మిస్ అయింది. నేను స్టూడెంట్ ని, ఫ్రెండ్స్ అంతా అందులో ఉండిపోయారు. ప్లీజ్ హెల్ప్ చేయండి, ট্রেন ఆపమని చెప్పండి. স্যার ওনার কন্যাকুমারী ট্রেন ছুটে গেছে, মালপত্র সব ট্রেনে রয়ে গেছে, এখন কি করব বলুন? এখন আর আমরা ট্রেনটা আটকাতে পারবো না, ওনাকে বলে দাও ট্যাক্সি করে পরের స్టేషన్కి গিয়ে ట్రైన్টা ধরে নিয়ে। ఇదిగో చూడమ్మా, నీ ట్రైన్ మిస్ అయింది. పక్క స్టేషన్కి వెళ్తే ట్రైన్ పట్టుకోవచ్చు, బయట టాక్సీ స్టాండ్ ఉంది, ఒక టాక్సీ ఎక్కి ఉంటే ట్రైన్ ని అందుకోవచ్చు. అయ్యో, ఇక్కడ నాకు ఏమీ తెలియదే. సో ప్లీజ్ హెల్ప్ చేయండి, నా దగ్గర డబ్బు కూడా లేదు. నన్ను ఆ స్టేషన్ తీసుకెళ్తే ట్రైన్ నుంచి తీసేస్తాను సార్. ప్లీజ్ డబ్బు కూడా లేదా? ప్లీజ్. হ্যাঁ বলুন। স্যার হ্যাঁ, ওনার কাছে একদম টাকা নেই, কি করব? তো যাও সাহায্য করো। হ্যাঁ এবার বলুন। నువ్వు రామ్మా. సార్ ఎంత దూరం ఉంటుంది సార్? దగ్గరే, এই যে ভাই শোনো, ওনার ট্রেন ছুটে গেছে, খড়গপুরে গিয়ে ট্রেনটাকে ধরাতে হবে। এখান থেকে খড়গপুরের ভাড়া কত জানো তুমি? যাই হোক, উনি অসুবিধা আছেন, ওখানে গিয়ে পরে তোমাকে টাকা দিতে পারবেন। স্যার দাদা গাড়ি একটু আগে নিয়ে আসুন। আচ্ছা শোন, জিকে ভিতরে আছে? আছে আছে। సార్ సార్ పెట్రోల్ పోసుకోలేదు కదా, టైం అయింది ఒక సార్. మినిట్, నేను వెళ్దాం వచ్చి. సార్, ప్లీజ్. సార్ సార్ వీళ్ళంతా ఎందుకు సార్? సార్, నన్ను ఒక్కదాన్ని తీసుకెళ్ళండి సార్. సార్ టైం అయింది సార్, త్వరగా వెళ్ళండి సార్. চুপচাপ বসো, যাচ্ছি। ప్లీజ్ సార్. মধুসূদন লেন যেতে হবে। সেখানেই যেতে হবে তো? সেখানেই যেতে হবে, কোনো সমস্যা হবে না। సార్ సార్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? సార్ ఇక్కడెక్కడ రైల్వే స్టేషన్ కనిపించట్లేదు, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? చెప్పండి సార్. సార్, సార్, ఎక్కడికి తీసుకెళ్తున్నారు చెప్పండి సార్. రైల్వే స్టేషన్ తీసుకెళ్తానని చెప్పి ఇక్కడికి- సార్ ప్లీజ్. বাইরে আয়, আয়, বাইরে আয়। হ্যাঁ, চল। আচ্ছা, তোমরা এখানে যাও, ভিতরে যাও। মাল নিয়ে এসছি, চেক করবে। ভিতরে নিয়ে যাও, ভিতরে যাও। তুমি আজকে তো ছাড়বো না, আমার পুলিশ না, যাও। যাও, নিয়ে যাও, যাও। আরে ধরে কে পালাতে যেন না পারে। ধরে কে? ধরে কে? পালাতে যেন না পারে। পালাচ্ছে যে, ধর, ধর, পালালো।
ప్లీజ్ তুই এবার কোথেকে টপকালি ట్రైన్ మిస్ అయింది సార్ రైల్వే స్టేషన్ తీసుకెళ్తారని చెప్పి నన్ను మిస్యూజ్ చేస్తారు సార్ ప్లీజ్ సార్ సార్ హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ నన్ను మోసం చేసి తీసుకొచ్చారు నేను ఆంధ్ర స్టూడెంట్ సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ চল হয়ে গেছে কোথায় যাবে তুমি চল চল এই क्या प्रॉब्लम है এই সে আমার বউ যে জানিস মাথা খারাপ হয়ে গেছে কিছু হয়নি তুই যা సార్ అతను అబద్ధం చెప్తున్నాడు సార్ నేను ఆంధ్ర స్టూడెంట్ సార్ এই একে নিয়ে আয় নিয়ে আয় চল শালা বলছি তোকে నేను వెళ్ళాల్సిన ట్రైన్ మిస్ అయింది నన్ను మోసం చేసినారు నేను స్టూడెంట్ ని అయ్యో ప్లీజ్ నాకు అర్థమయ్యేటట్టు చెప్పండి సార్ ఐ కాంట్ అండర్స్టాండ్ సార్ అయ్యో మీ భాష నాకు అర్థం కావట్లేదు ఏడవకు ఏడవకు ఇప్పుడేమైంది నా ట్రైన్ మిస్ అయింది కాలేజ్ స్టూడెంట్ ని ప్లీజ్ ట్రైన్ ని పట్టుకోవాలి కన్యాకుమారి సరే ఇప్పుడు ఏం చేద్దాం పక్కనే గోరఖ్పూర్ స్టేషన్ ఉందట అక్కడికి వెళ్తే ఆ ట్రైన్ ని పట్టుకోవచ్చు ప్లీజ్ సరే పద భయపడకు ధైర్యంగా వెళ్ళు ఇక నీకే ప్రాబ్లం రాదు ఓకేనా ఇదిగో నీ టికెట్ జాగ్రత్తగా ఉంచుకో ఇలా చూడు ఇది నీ ఖర్చులు కొంచుకో తీసుకో ప్లీజ్ నాకు ఒక్కదాన్నే వెళ్ళడానికి భయంగా ఉంది కాస్త మా ఊరి వరకు తోడుగా వస్తారా మీకు పుణ్యం ఉంటుంది ప్లీజ్ దయచేసి రండి చాలా భయంగా ఉంది ప్లీజ్ ట్రైన్ మూవ్ అవుతుంది రండి నాకు ఈ ఊరు భాష ఏమీ తెలియవు దయచేసి రండి ట్రైన్ వెళ్ళిపోతుంది ఎక్కండి ఎక్కండి ప్లీజ్ నాకు భయంగా ఉంది ప్లీజ్ రండి
హలో 2 టీ. అయ్యో ఎస్టీడీ బూత్. ఫోన్ చేయాలా? అవును. సరే వెళ్ళు. రెండు వాటర్ బాటిల్స్. గాజులమ్మా, గాజులు గాజులు. మేడం గాజులు తీసుకోండి మేడం. బాగున్నాయి మేడం. 50 రూపాయల మేడం. మేడం బయట కొంటే 100 రూపాయలు మేడం. ట్రైన్ కూడా కదలపోతుంది మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం తీసుకోండి మేడం. మేడం మేడం ఈ కలర్ మీకు బాగుంటుంది మేడం. మేడం మేడం ఈ కలర్ తీసుకోండి మేడం. మేడం 40 రూపాయలకి ఇస్తాను మేడం. మేడం మేడం తీసుకోండి మేడం. ప్లీజ్ మేడం తీసుకోండి మేడం. 20 రూపాయలు మేడం. మేడం అన్నయ్య మీరైనా చెప్పండి అన్నయ్య. బయట 100 రూపాయలు అమ్మేది 50 రూపాయలకి చెప్పి ఆఖరికి 20 రూపాయలకి ఇస్తున్నాను అన్నయ్య. తీసుకోమని చెప్పండి అన్నయ్య. హలో 2 మీల్స్. మా ఊరు వచ్చేసిందా? బాగా నిద్ర పట్టేసింది. ఆటోనా టాక్సీనా? మా ఇల్లు కొంచెం దూరమే. ఆటోలోనే వెళ్దాం. నేనెందుకు? నువ్వు బయలుదేరు. అయ్యో ఇంత దూరం వచ్చి ఇంటికి రాకుండా వెళ్తే ఎలా? లేదులే నేను బయలుదేరుతాను. అయ్యో ప్లీజ్ ఇలా స్టేషన్ దగ్గరే వదిలేసి వెళ్తారని నేను అనుకోనే లేదు. ఏంటండి ఇది? మీరు మా ఇంటికి రావాలి, మా అమ్మని చూడాలి, ప్రిన్సిపల్తో మాట్లాడాలి, మిమ్మల్ని మా ఫ్రెండ్స్కి పరిచయం చేయాలి, ఇలా ఎన్నెన్నో ఊహించుకున్నాను. ఇప్పుడే వెళ్ళిపోతానంటున్నారే. అట్లీస్ట్ ఇంటికైనా వచ్చేళ్ళండి.
పర్వాలేదు, నేను బయలుదేరుతాను. కనీసం ఒక టీ అయినా తాగుదామా? 2 టీ. ఇంకా తాగలేదే? నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఎలా చెప్పాలో తెలియట్లేదు. చిన్న హెల్ప్ చేస్తేనే దాన్ని సాగ్గా పెట్టుకుని ఎన్నో ఇబ్బందులు పెడతారు. కానీ నాకు మీరు ఎంత పెద్ద హెల్ప్ చేశారు. అట్లీస్ట్ ఒక థ్యాంక్స్ కూడా ఎదురు చూడకుండా బయలుదేరుతారంటున్నారే. మీరు మాతో అక్కడ లేకుంటే నేను ఏమైపోయింది దాన్ని. ఇలాంటి సంఘటనల్ని పేపర్లో చదివితేనే ఏడుపు వస్తుంది. నాకు జరిగి ఉంటే తలుచుకోవడానికి భయంగా ఉంది. చాలా థ్యాంక్స్. చూడు, మీ ఊరికి వచ్చేసావు, భయం లేదుగా. హ్యాపీగా వెళ్ళు, నేను బయలుదేరుతాను. నేను ఇంకా కొంచెం మాట్లాడాలి. 5 నిమిషాలు ప్లీజ్. 5 నిమిషాలు. కాస్త అటు ఇటుగా 2000 కిలోమీటర్లు కలిసి వచ్చాం. అనవసరంగా ఒక మాట కూడా మాట్లాడలేదు. చెడు దృష్టితో ఒక చూపు చూడలేదు. నిజంగా చెప్తున్నాను, మీలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. సరే, ఏం చెప్పాలనుకుంటున్నావు? ప్లీజ్. ఒక ఆడపిల్ల మగాడి నుంచి ఆశించేది నమ్మకాన్ని, భద్రతని. అవి మీ దగ్గర నుంచి పూర్తిగా దక్కుతాయి. ఈ 2 రోజులుగా మీరు నాకు చేసిన చిన్న చిన్న సహాయాలు ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఎవరు చేస్తారు మీలాగా? ఇంత మంచి వ్యక్తిని ఎలా ఎలా నేను పోగొట్టుకోగలను? జాగ్రత్తగా ఇంటికెళ్ళు. ఎంత ప్రమాదం నుంచి బయటపడ్డావమ్మా? నీకేమీ కాలేదుగా? ఇదిగానండి. మీకేం కావాలండి? 2 టీ ఇవ్వు. తాగండి. ఈ టీ ఎవరికండి? 1 టీయేగా అడిగాను. మీరే కదా 2 టీ చెప్పారు, ఒకటంటారేంటి? పగడగల్లగా అంటున్నారేంటి? డబ్బులు ఇస్తాను. ముందే చెప్పొచ్చు కదా.
జలకంఠని మాట్లాడుతున్నాను. జలగంట, నేను రిటైర్ మాట్లాడుతున్నా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఏం చేస్తున్నావు? ఇన్నాళ్ళు ఫోన్ లేదేమీ లేదు. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఆ రోజు నువ్వు ఒకరిని కొట్టావు కదా, ఆ వెధవ రవెన్నకు డబ్బు ఇచ్చి ఆ కాంట్రాక్ట్ కూడా వదులుకున్నాడు. కేసు వాపస్ అయింది. ఇక్కడ ఎవరు ఏమీ పీకలేకపోయారు. నువ్వు వెంటనే బయలుదేరి వచ్చాయి. ఇక్కడ చాలా పని ఉంది. బస్సులో వస్తావా, కారులో వస్తావా? ఏయ్ సరే వస్తానులే. ఎప్పుడు వస్తాను. ఓహో బస్ స్టాండ్ కా నేను రావాలా? ఓకే ఓకే ఓకే. జలకంట బస్ స్టాండ్ కి రమ్మని గొడవ పెట్టాడు. ఏ ఆపు 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 నాడిపెట్ 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 రెడీ 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 ఖాళీ ఖాళీ సిక్కలు ఎక్కువ ఎక్క 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 రబ్బా ఏ కలతలు రా 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 ఏ రా రా నాడిపెట్ 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 రాల్ 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 ఏయ్ కలదోడమ్మా ఏయ్ ఏయ్ ఇడ నాడిపెట్ నాడిపెట్ రా 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 అరే ఎక్క 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 డ్రైవర్ 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 ఏ డ్రైవర్ డ్రైవర్ సీట్లు ఫుల్ అవద్దా ఏ ఏ సీట్లు ఫుల్ అవద్దా కాస్త వెయిట్ చేయవా నువ్వు అందరినీ మర్యాద లేకుండా పిలుస్తున్నావు. ఎవరో ఒకరిని నూతికి ఆరేస్తారు. పోయా నాడిపెట్ 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 నడిబాబు రెండు నాడిపెట్ 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 రావాలి 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 నాడిపెట్ 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 ఒక్క సీట్ అవుతుంది రావాలి రావాలి స్పీడ్గా వెళ్ళిపోతుంది నాడిపెట్ 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 రావాలి రావాలి నాడిపెట్ 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 ఏ ఏ నలుపు చొక్క ఏ ఏ నాడిపెట్ వెళ్ళాలా ఏ నలుపు చొక్క నిన్నే రా 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 ఎక్క 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 పొరాన్ని నాడిపెట్ 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 రావాలి 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 నాడిపెట్ 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 కిలో అరిశాను కదా అప్పుడు వచ్చి ఎక్కకుండా బండి బయలుదేరేటప్పుడు రన్నింగ్ లో చెప్తున్నావే జస్ట్ స్లిప్ అయింది అనుకో మా ఉద్యోగాలు కదా పోయేది అప్పటికి నేను నలసొక్క అని అరిశాను కదా సాగు గిరాకి నాడిపడా కదా చిల్లర తీసుంచు మన స్నేహం పుట్టి రైలు స్నేహం మాత్రమే కాదని నమ్మకం ఉండేది. కానీ నేను నేను మిమ్మల్ని ఇంత త్వరగా చూస్తానని ఊహించి కూడా లేదు. నేను ఊహించలేదు నువ్వు ఇలా మాట్లాడతావని. సడన్ గా ఎందుకలా చెప్పావు? నాకు మీరు బాగా నచ్చారు, అందుకే చెప్పాలనిపించింది చెప్పాను. కానీ చెప్పడానికి ముందు ఒక్క నిమిషమే అయినా ఆలోచించి చెప్పాను. అది చాలదు. చాలు. చాలదు. చాలు. చాలదు. చాలు. చాలదు. లేదు చాలు. ఏంటి చాలు? ఏంటి చాలు? నా పేరేంటో తెలుసా నీకు? జలకంఠ. పేరులాగే లేదు కదా, నన్ను అలాగే పిలుస్తున్నారు. చంద్రశేఖర్. చంద్రశేఖర్ జలకంఠగా ఎలా మారాడో నాకు తెలియదు. చంద్రశేఖర్ అనే పేరు నాకెవరు పెట్టారో కూడా తెలియదు. ఇంతవరకు నన్నెవరు ఆ పేరుతో పిలిచింది కూడా లేదు. 7 ఏళ్ల వయసులో చిరిగిన చెడ్డీ వేసుకుని 18 గంటల సేపు పనిచేశాను 3 పూట్ల తిండి కోసం. అనుకోకుండా ఒకరోజు కొన్ని కొట్టాను, డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు నా వృత్తి కొట్టడం.
డబ్బులు ఇస్తే ఎవరినైనా ఎప్పుడైనా కొడతాను. కొట్టడం, నరకటం అదే నా జీవితం. అదే నా జీవితం. భయంగా ఉందా? ఇప్పుడు నచ్చలేదు కదా? నచ్చదు నచ్చదు. అందుకే అప్పుడే చెప్పాను చాలదని. చాలదు. అదే ఇవన్నీ నీతో చెప్పాలనిపించింది, అందుకే వచ్చాను, చెప్పేశాను. నేను బయలుదేరుతాను. వస్తా. లేదు ఏదో పిలిచినట్టు అనిపిస్తే అందుకే వస్తా. చంద్రశేఖర్, నచ్చారు. సార్, భాగ్య మేడం చూడడానికి వచ్చారా? ఈ రోజు ఆవిడ ఇక్కడికి రారు, మీరు వస్తే ఇంటికి రమ్మని చెప్పారు. ఎంతైంది? 20 రూపాయలండి. ఇప్పుడే వస్తానండి. అలాగే సార్. అర్జెంటుగా వైజాగ్ వెళ్ళాల్సి వచ్చింది. నువ్వు వైజాగ్ వచ్చి ఈ నెంబర్ కాంటాక్ట్ చేయి. 9849022520. బస్ స్టాండ్కి వెళ్ళు. అలాగే సార్. రే, వాడు వెళ్తున్నాడా? రండి రండి. ఏంటయ్యా ఇది? వైజాగ్ నెక్స్ట్ బస్సు. ఇప్పుడు ఆ బస్సు ఉంది, వెనకాల సీటే ఉంది, పర్వాలేదా? పర్వాలేదు. ఓకే. బాలు, సుసి, రండి. జలకంట బస్ ఎక్కాడన్నా. రేపు ఉదయానికల్లా ఇక్కడ ఉంటాడు. బస్ స్టాండ్ నుంచి వాడు ప్రాణాలతో రాకూడదు. వేసేయండ్రా. ఇలా రండి. బస్ అనకాపల్లి దాటిందన్నా. రండి.
కేశవ ఇలా రా. ఓకే వాడు వచ్చేసాడు. మిస్ అవ్వకూడదు. నువ్వు మిస్ చేస్తే వాడు, నువ్వు మిస్ చేస్తే వీడు. కేశవ వీళ్ళు మిస్ చేస్తే నువ్వు. వెళ్ళండి. వెయిట్ చేయరా. ఏమైంది? వెయిట్ చేయి. వెయిట్ చేయి. హలో అన్నా, ఒక చిన్న మ్యాటర్ అన్నా. చెప్పు. టెన్షన్ ఒకనా, వాడిని లేపేయాలంటే లేపేయచ్చు. పాపం 15 ఏళ్ళుగా మనతోనే ఉన్నాడన్నా. అన్నా భాగ్య విషయం ఎన్నేళ్ళున్నా నాకే తెలియదన్నా. జలకంటకి తెలిసే ఛాన్సే లేదు. చెప్తే వింటాడన్నా. వదిలేద్దామన్నా. అన్నా వదిలేద్దామన్నా. అన్నా అన్నా సరే వదిలే. వదిలే రావండి. ఏ వదిలే. రా జలకంట. ఏంటి ఇక్కడికి వచ్చాను చూస్తున్నావా? ఒక ముఖ్యమైన విషయం నీతో కొంచెం మాట్లాడాలి. రా బండెక్కు. రా జలకంట. ఏంటి నాయుడు పెట్టలేవా? ఇప్పుడు ఏం కావాలి నీకు? ఎవరు నేను లవ్ చేస్తున్నావా? వద్దు వదిలే. ఏ వద్దురా వదిలే. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? మన రవీణ గారు అమ్మాయి. ఏంటి షాక్ అయ్యావా? మేము అలాగే షాక్ అయ్యాం. ఆ ఊళ్ళో ఆయనకు ఒక కుటుంబం ఉంది. పెద్ద భార్య, ఆవిడ కూతురే భాగ్య. ఒకే అమ్మాయి. ఈ ఊరు వచ్చి ఇంకో పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అయ్యాడు. అక్కడికి రాకపోకలేం లేవు, డబ్బు మాత్రం పంపిస్తుంటాడు. ఇదిగో చూడు, బస్ దిగంగానే లేపేయమన్నారు. లేపేయడానికే వచ్చాం. ఆ తర్వాత నేనే తెలియక చేసుంటాడు. చెప్తే వింటాడని చెప్పి ఆయన్ని కంట్రోల్ చేశాను. ఆ పిల్ల వాళ్ళమ్మ ఇక్కడే ఉన్నారు. భాగ్యని ఏంటి? ఏం లేదు. సరే వదిలే. తెలిస్తే చేసుంటావా ఏంటి? ఊరికే ఫీల్ అవ్వకు. అన్నకు ఫోన్ చేసి ఇస్తాను. తెలియక చేశాను, ఇక మీదట అలా చేయనని చెప్పు. అన్న బాగా టెన్షన్లో ఉన్నారు. ముయ్యవే నోరు. అన్నా శ్రీశైలాన్ని చెప్పు. జలకంటే ఏదో మాట్లాడతాడంట. మాట్లాడమను. ఒక్క నిమిషం అన్నా. ఏంటి ఎందుకు అడగకుండా చాలా మందిని కొట్టాను, కానీ మీ అమ్మాయిని తెలియకనే ఇష్టపడ్డందుకు ఏంటి ఏమైందని అడగకుండా నన్నే లేపేయాలని చూస్తావా? ఈ సెంటిమెంట్లేవి నా దగ్గర వద్దు. ఇప్పుడు తెలిసిందిగా, మర్చిపో. ఇలా చూడు, నాకు ఆ అమ్మాయి నచ్చింది. ఆ అమ్మాయికి నేను నచ్చాను. కాదంటానికి నువ్వెవరు? రేయ్, నేను ఓ అని ఒక్క మాట అనుంటే నువ్వు అసలు ప్రాణాలతో ఉండేవాడివి కాదు, చచ్చుండేవాడివి. నాకు తెలుసు, నా చావు ఇప్పుడు కాదు. నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవరా. చేసి చూపిస్తాన్రా. నువ్వు మగాడివైతే చేయరా.
రేయ్ ఎంగిలి ప్లేట్లు కడుక్కొని బతికిన కుక్కవి నాతోనే సవాల్ చేస్తావా? నిన్ను బతకను చంపేస్తా. పోనీ లేని వదిలేస్తే రెవెన్యూకే ఎదురు చెప్తావా? నాకు తెలుసురా వాడి గురించి, అందుకే అప్పుడే వాడిని వేసేమన్నాను. నువ్వే పెద్ద పుడింగి నాకు వాడిని వదిలేమన్నావు. వెళ్ళు వదలదు, పట్టుకో, వేసే వాడిని. వాడు నాకు దగ్గరలోనే ఉన్నాడు, ఎలాగైనా పట్టుకుంటాను. వాడిని వదిలేస్తే నిన్నేసేస్తాను. లైన్లో ఉండు. వద్దండి, అతను నచ్చాడు, ప్రేమించాను, ఇందులో తప్పే ఉంది. 15 ఏళ్లుగా నన్ను అమ్మని పట్టించుకోలేదుగా, ఇప్పుడు మాత్రం కూతురు మీద ప్రేమ పొంగుకొచ్చిందా? ప్రేమ అది నిన్నటితోనే తెగిపోయింది. ఇప్పుడు ఇది వేరు, అది నీకు అర్థం కాదు. పవర్, అధికారం అవే నాకు ముఖ్యం. జలకంఠ నన్ను ఎదిరించాడు, వాడు బతకడు. శ్రీశైలం ఎక్కడున్నావురా? అన్నా ఫాలో చేస్తున్నా. వాడు ఎటువైపు పెడతాడు? ఏ ఏరియాలో చెప్పు, వాడు మిస్ అవ్వకూడదు. వాడిని ఎలాగైనా పట్టుకొని వేసేయండి రా. అన్నా బండి ఆపాలా? ఆపదరా, పోనీ స్పీడ్గా పో. అన్నా అన్న జంక్షన్ వెళ్తాడన్నా. వాడు మెయిన్ రోడ్ లోకి ఎంటర్ అవ్వకూడదు. ఫాస్ట్ గా పోరా. అన్నా సెంటర్కి వచ్చేసారన్నా. వదలదు, వాడిని వదిలితే నిన్ను చంపేస్తాను. పూర్ణ మార్కెట్కి వచ్చారన్నా. పూర్ణ మార్కెటా? వదలద్దు, పట్టుకో నరికే. అన్నా మన ఏరియాకి వచ్చారన్నా. ఏంటో నువ్వు అనేది? మన ఏరియాకా? అవునన్నా, మన ఏరియాకి వచ్చారన్నా. మన వీధిలోకి వచ్చారన్నా. మన వీధిలోకా? శ్రీశైలం ఏంట్రా? అన్నా మన ఇంటి దగ్గరికి వచ్చారన్నా. మన ఇంటి దగ్గరకా? రేయ్ అన్నా మన ఇంట్లోకి వచ్చారన్నా. ఏంటో వాగుతున్నావు? అవునన్నా మన ఇంట్లోకి వస్తున్నాడు. రానివ్వు రేయ్, వాడిని నరికి పోగులు పెట్టండిరా.
నువ్వు బతుకు తెరువు కోసం వైజాగ్ వచ్చి రౌడీ అయ్యావు. నేనిప్పుడు బతుకుతున్నదే రౌడీగా. నాతో పెట్టుకోకు. రవన్ ఇంట్లో పని చేస్తా ఆయన కూతుర్ని లేపుకుపోతాడు వాడు. వాడి అబ్బా వాడు ఎక్కడున్నా పట్టుకోవాలి. బయలుదేరండి, బయలుదేరండి. అన్నా ఎక్కడ అన్నా? ఏంటన్నా ఇది? ఒక్క మాట ఫోన్లో చెప్పుండొచ్చుగా. రేయ్, ఇంతమంది ఉన్నారు, మీ కళ్ళు కప్పి అమ్మాయిని తీసుకెళ్లారంటే ఏం పీకుతున్నారా మీరు? కలెక్టరు కమిషనరు చేతులు కట్టుకుని నిలబెడతారు. అవమానరా! వారికి ఇంకో కుటుంబం కూడా ఉందా? ఇంతవరకు తెలియదే. ఇప్పుడు అదా ముఖ్యం. యాష్ వేసుకొని నువ్వు మోసం చేయట్లా. మూసుకోవై చాలుగానే. కమిషనర్ నెంబర్ ఎంతయా? ఫోన్ చేసి ఇవ్వు, నేను మాట్లాడతా. ఏయ్ మొహం చూడు మొహం. నేను వదిలితే ఊరంతా టౌకేసేలా ఉన్నావే. ఆ రవణ్ బెదిరించాడు. నలుగురికి తెలిస్తే అవమానం కదా. వాడిని ఇక్కడికి పిలిపించి మాట్లాడదాం. ఏ ఫ్రాడు నర్మే పిలిపించి మాట్లాడతాడంటేనా? మాట్లాడితే భయం బాది. తర్వాత మనం ఈ వృత్తి చేయలేం. రే శ్రీశైలం, ఏంట్రా ఇది? మన ఎంగిలి గుడిని బతికిన వాడు తప్పంతా నాదే. పొద్దున్నే లేపేసి ఉండాల్సింది. పాపను వదిలేస్తే నా కళ్ళల్లోనూ దుమ్ము కొట్టి వెళ్ళాడు. అన్నా, ఇంకో గంటలో మీ అమ్మాయి ఇక్కడ ఉంటుందన్నా. నాకు నా కూతురు ముఖ్యం కాదురా, వాడి చావే ఇప్పుడు నాకు ముఖ్యం. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నేను చేసిన దాంట్లో తప్పే ఉంది. నచ్చలేదా? ఇలా చూడు, బస్ స్టాండ్లో నన్ను చంపడానికి వచ్చినప్పుడు మొదటిసారి నా ప్రాణాలకి భయపడి పారిపోయి వచ్చాను. నీకోసం, నిన్ను ఎలాగైనా చూడటం కోసం. నచ్చకపోతే చెప్పు, నిన్ను తీసుకెళ్ళి వదిలేసి వస్తాను. లేదు లేదు, నాకు మీరు నచ్చారని చెప్పగానే మీ గురించి అన్ని విషయాలు చెప్పారు. కానీ మా నాన్న ఎవరో తెలిసి కూడా మీ దగ్గర దాచాను అనుకోవద్దు. నిజంగా ఇక్కడ జరిగేది ఏది నాకు తెలీదు. నాకు తెలిసినంత వరకు మా నాన్నకి ఇక్కడ ఇంకో భార్య ఉంది. ఆయన దగ్గర నుంచి డబ్బు వస్తుంటుంది. ఈ విషయాలు కాక మా అమ్మ ఇంకేం చెప్పలేదు. నేను ఏమీ అడగలేదు. నన్ను నమ్ము చంద్ర. ప్లీజ్ నన్ను నమ్ము చంద్ర. ఇప్పుడు నేను ఈ పిల్లని తీసుకొచ్చినోడివి ఎక్కడికి నువ్వు వెళ్ళిపోవచ్చు కదా. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఎవరితో గొడవ పెట్టుకుంటున్నావో తెలుసా? నువ్వు ఇక్కడ ఉన్నట్టు తెలిసిందో ఇక అంతే, నీ కాళ్ళు చేతులు నరికి సముద్రంలో పడేస్తారు. బయలుదేరు, ఎటైనా వెళ్ళిపోండి. వెళ్ళాం. ఎందుకు వెళ్ళరు? ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగబోతోందని తెలియకుండా నించుని చూడు. నువ్వు రమ్మనగానే నీ వెనక వచ్చింది ఆ పిల్ల కోసమైనా వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటావు? ఏదో ఓ చోటికి వెళ్ళరా. వాళ్ళకి భయపడి పారిపోయి దాక్కోమంటావా? పారిపోయేది దాక్కోవడానికి కాదు, బతకడానికి.
వచ్చేసరే ఇప్పుడు ఏం చేయడు? వెళ్ళండి వెళ్ళండి అని మొత్తుకున్నానే, విన్నారా? అనుభవించు. వచ్చేసారి చూడు, ఇప్పుడు ఏం చేయబోతావు? ఎలా తప్పించుకుంటావు? మన లాంటి వాళ్ళకి కొట్టుకోవడాలు నరుకోవడాలే జీవితం. ఇది మన తలరాత. పొండి, ఎలాగైనా చావండి. జలకంట, ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చేసే తీరాలి. వాళ్ళు వచ్చేసారు, వాళ్ళని పైకి రానికుండా ఆపే తీరాలి. చంద్ర, ఏదో ఒకటి చేయి చంద్ర, ప్లీజ్. ప్రమీలక్క, నీళ్ళ ట్యాంక్ వచ్చింది. ఏంటి నీళ్ళ ట్యాంక్ వచ్చిందా? ఏంటక్క నీళ్ళ ట్యాంక్ వచ్చిందా? అవుననుకుంటా, ఎవరో కేకేశారు. త్వరగా బిందెలు తీసుకొని ఏమండి, బిందెలు తీసుకురండి, నీళ్ళు వచ్చాయట. నీళ్ళు వచ్చేయండి, బిందెలు తీసుకురండి. ఫ్యామిలీ ప్లానింగ్ కి దానికి పర్వాలేదు. కమలమ్మ, ఏయ్, నేను బిందె తీసుకురా. త్వరగా రండి, పళ్ళకి నీళ్ళు అయిపోతాయి. మీకే చెప్పేది, త్వరగా నడవండి. అబ్బా, నడవండి. త్వరగా. నీళ్ళు అయిపోతాయి, త్వరగా రండి. బుద్ధుందట, కళ్ళు కనిపించట్లేదు. చూసాడ్రా యాదవ్ సన్నాసి. నువ్వేంటి ఇక్కడ? నేనేరా ముందుగా వచ్చాను. పట్టుకోండి రా వెధవని. నా కొడుకు బిల్డింగ్ వెనకాల తాడు కట్టుకొని పారిపోతున్నాడు. పదండ్రా. ఎక్కడికి వెళ్ళాలి? ఈ బస్ ఎక్కడికి వెళ్తుంది? మచిలీపట్నం వెళ్తుంది. 2 టికెట్లు ఇవ్వండి. 300 లేవు. మచిలీపట్నంలో నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? నాకు నువ్వు తప్ప ఇంకెవరూ తెలీదు. ఇలా జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నీకేమైనా అవుతుందని నాకు భయంగా ఉంది. ఇక నాకు నువ్వే ముఖ్యం. భయపడకు, నాకేమీ కాదు. నీకు వయసుడికి నాకు వయసుడికి తలంతా నెరిసి నేను ముసలోనైన తర్వాతే చేస్తాను. భయపడకు, ధైర్యంగా ఉండు. పులికే ఓ చిలకే చెంతకు చేరినదే, కురిసే చిరు చినుకే వింతలు చేసినదే. ఒక నిమిషం నన్ను
అన్నా మీ పేరు శ్రీశైలం కదా? అలాగే తప్పుంటే చెప్తానన్నా. అయ్యో ఛార్జ్ పోయిందే. బాగా ఆకలిగా ఉంది. ఇదిగో పాపను పట్టుకో. అరే ఏడోకమ్మా, నా బంగారం కదూ, ఏడోకూడదు, నా తల్లి కదూ, ఏడోకమ్మా. హలో మామా, నేను చెప్పిన పని ఏమైంది? రేయ్ సరే సరే వదిలే, నేనే చూసుకుంటాలే. నా చెల్లెక్కడ్రా? నీకు ఇదే పని అయిపోయింది. వైన్ షాప్ లో మర్చిపోయి ఉంటావు, వెళ్ళేటప్పుడు తీసుకుందాలే. అన్ని కరెక్ట్ గా ఉన్నాయిగా? ఇవ్వు. పోనిరా పోనీ. నువ్వు తప్పుకో తప్పుకో. కష్టపడి తింటే ఒంటికి పడుతుంది, బలవంతంగా లాక్కు తింటే ఎక్కడ పడుతుంది? సిగ్గుమాల యాదవులు వీళ్ళంతా రౌడీ యాదవులు సార్. రోజు ఇదే తంతు, అప్పనంగా అది ఇవ్వు ఇది ఇవ్వు అని లాక్కుపోతా ఉంటారు. ఆడదేవో బతికేనా? 100 రూపాయలు సంపాదించుకున్న పెళ్ళం బిడ్డలతో హాయిగా ఉన్నాను సార్. పడుకోగానే నిద్రాడుతుంది. వీళ్ళ బతుకులు దేంతని గండం 100 ఆయుషును. ఒకటి పోలీసుల చేతిలో చేస్తారు, లేదా వాళ్ళే పొడుచుకుని చేస్తారు. ఏదో వాగుతున్నాను అనుకుంటున్నారా? కడుపు రగిలిపోతుంది సార్. చెమటోడు సంపాదించింది ఇలా లాక్కుపోతున్నారే, వాళ్ళు బాగుపడతారా? నిజంగా బాగుపడరు. ఏంటి ఆలోచిస్తున్నావు? 100 రూపాయలు ఎలా సంపాదించగలనా అని చూస్తున్నాను. ఎప్పుడైతే నిజాయితీగా 100 రూపాయలు సంపాదించాలనుకున్నావో అది చాలు చంద్ర. 100 మార్గాలున్నాయి. ఇది నీకై నువ్వే చెప్పాలనుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. చూసావా, చిన్న చిన్న విషయాలు కూడా జీవితాన్ని మలుపు తిప్పుతాయని చెప్తారు. అది నిజమైంది కదూ. విజయవాడ ఎక్కడి నుంచి దగ్గరేనా? విజయవాడలో మా రిలేషన్ ఒకరు ఉన్నారు, టీచర్ గా పనిచేస్తున్నారు. ఆ ఊరు వెళ్దాం మనం. నీకు తగినట్టుగా ఒక పని, నాకు తగినట్టుగా ఒక పని తప్పకుండా దొరుకుతుంది. అక్కడ ప్రశాంతంగా బతకొచ్చు. వెళ్దాం చంద్ర. ఎస్టీడీ బూత్ ఇక్కడికి దగ్గరలో ఉందా? ఆయనకు ఒక ఫోన్ చేద్దామా? నేను ఖాళీని మాట్లాడుతున్నాను. ఏంటి ఫోన్ చేసావట? ఏమైపోయారా? ఎక్కడ తెచ్చావు సేపు? సెల్ ఫోన్ వైన్ షాప్ లో వదిలేశాను. ఛార్జ్ డౌన్ అయింది, అందుకే ఎస్టీడీ బూత్ నుంచి మాట్లాడుతున్నాను. నేను చెప్పేది విను. చెప్పు. ఆ జలగంట గాడు ఆ, రవీంద్ర కూతుర్ని తీసుకెళ్ళిపోయారా? అలాగా? ఏమిటి మనది? మన జలకంట అవును వాడేరా. రవణ కూతుర్నా? అవునురా, వాళ్ళిద్దరు ఆ, మీ ఏరియాకి వస్తే సరే వదలొద్దురా. సరే వదిలే, నేను చూసుకుంటాను. ఏయ్, వాడి సంగతి నీకు తెలుసు కదా. నువ్వేమీ టెన్షన్ అవ్వకో. భాగ్య, నువ్వు ఫోన్ చేస్తూ ఉండు. నేను వెళ్ళి విజయవాడకి ఏమైనా బస్సు ఉందేమో చూసి వస్తాను. లేదంటే తన కాల్ టాక్సీ తీసుకొస్తాను. ఆ, సరే సరే, నేను చూసుకుంటాను. రేయ్, మన జలకంటగా లేడు, వాడు రవణకే ఎసరు పెట్టాడు. ఏమిట్రా అలా చూస్తారో? వాళ్ళ అమ్మాయిని లేపుకుపోయాడట. మన ఏరియాకే వచ్చుంటారని శ్రీశైలం అనుమానిస్తున్నాడు. ఊరంతా గాలించండి. ఈ రాత్రంతా ఎవరు నిద్రపోకూడదు. ఎంత కావాలంటే అంత తాగండి. ఈ ఊళ్ళో ఒక్కిల్లు కూడా వదిలిపెట్టకుండా మొత్తం వెతకండి. ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని పట్టుకుని రవణ్ణికి అప్పగించాలి. ఏంటి అలా చూస్తున్నావు? డబ్బు ఇవ్వాలా?
ఈ పిల్లెవరు? ఫోన్ చేయటానికి వచ్చింది. ఆ? ఫోన్ చేయటానికి వచ్చింది. ఏయ్ పిల్ల, ఏయ్ ఆగు ఆగు, ఏయ్ దాన్ని పట్టుకోరా. ఏయ్ ఆగు. ఏయ్ ఆగు. ఆగు. ఆగు అంటే. ఏయ్ ఆగు. ఎక్కడికి వెళ్తావే? ప్లీజ్ నన్ను వదిలేయండి. నువ్వు రవణకు రేయ్ జలగంట, నేనెవరో నీకు తెలుసు కదా? కసాయి కాళి. ఇక్కడ ఘాట్లేదేమిటా అనుకుంటున్నావా? నిన్ను కైమాకెందుకు కొట్టేస్తాను. ఇక్కడ మాత్రమే కాదు, ఈ ఏరియాలో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎటువైపుకి వెళ్ళలేరు. ఇది నా కోటరా. ఒకే 1 నిమిషం టైం ఇస్తున్నాను. మర్యాదగా ఇద్దరూ వచ్చి బండెక్కండి. అదే 1 నిమిషం టైం నేను నీకు ఇస్తున్నాను. మీ వాళ్ళందరినీ తీసుకుని ప్రాణాలతో పారిపో. రే రే రే, వీడి మాటలు విన్నారా? నన్ను చంపుతాడట. చంపు 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 చంపు, రా, 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 చంపు 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 చంపు, చంపు 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 చంపు
బలంగా పడవలేదు, ఏమీ కాదు. త్వరగా పో. పోనీ. జలగంట తీసుకొచ్చిన కారు అదేరా, బండి ఆపు. ఆ కార్ లాగే ఉందన్నా తీసాపరా. అలాగే అన్న. రేయ్, జాగ్రత్త రా. రేయ్, అందరూ వెళ్ళిపోతారు. రండి. అన్న ఈ బండిలో వెళ్దామన్నా. అందులో డీజిల్ లేకే కదా వదిలేశాడు పిచ్చనాయాల. చంద్ర ఏమైంది చంద్ర? చంద్ర 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 అయ్యో చంద్ర. ఓ భావి భారత విధాతలారా, యువతీ యువకులారా, స్వానుభవమున తెలుపుతుంటిని వినల్డి నా మాట. హే, లవ్ ఆడుకొని పెళ్లి చేసుకొని చల్లగా కాలం గడపాలి. మీరెల్లరూ హాయిగా ఉండాలి, మీరెల్లరూ హాయిగా ఉండాలు. వాళ్ళు ఎన్నో బాధలు పడి వచ్చారు, నువ్వు పాట పాడి ఎగతాళి చేస్తావేంది? చాలా విచిత్రంగా ఉందయ్యా మీ ప్రేమ. అసలు నువ్వెవరో, ఏం చేస్తా ఉంటావో ఇవేమి తెలియకుండా ప్రేమించింది ఈ పిల్ల. బాగుందయ్యా, చాలా బాగుంది. చాలా ఇడ్డూరంగా ఉందయ్యా మీ ప్రేమ. ఏందమ్మా ఏడుస్తుండా? ఇద్దరు ఇక్కడికి వచ్చేసరిగా ఇంకేమి కాదమ్మా, దిగులు పడక. ఇక్కడ మేమందరం ఉన్నాగా, మీ ఇద్దరికి రాసి పెట్టినట్టుంది. అందుకే ఎక్కడో నాయుడుపేటలో పుట్టిన నువ్వు, వైజాగ్ లో పుట్టిన ఈ పిల్లాడు కలకత్తాలో కలుసుకుని ప్రేమించుకున్నారు. అంతా మంచి జరుగుతమ్మా. ఆటకట్టాలు పడి ఇక్కడికి వచ్చారు, ఇంకేం పర్లేదమ్మా. మంచి గాలేస్తా ఉంది, వెళ్ళి పడుకోండి. మిగతా పొద్దున్నే మాట్లాడుకుందాం. దొన్నపోతా భయపడి చచ్చాను కదా. కారణమేమి చెలి, ఆ కారణమేమి చెలి, వింత కాదు నీ చెంతనున్నది. పదండి పదండి పదండ్రా పదండి. చంద్ర జలగంట మర్యాదగా భాగ్యం పంపు. అతి తెలివి చూపించావంటే వీళ్ళెవ్వరూ ప్రాణాలతో ఉండరు. వాళ్ళనేం చేయకండి, ఏం చేయకండి. నేను రావాలంతేగా, వస్తున్నాను. శ్రీశైలం జలగంట వేసేయ్. ఏసారావుని ఆ పిల్ల వచ్చేసిందిగా, మూసుకుంటండి రా. ఇంకా ఆనేసండి రండి. ఏంట్రా అన్నా, జలగంట నుంచి వస్తున్నాడన్నా. వెళ్ళి పట్టుకోండిరా. గొడవ పెట్టుకోవడానికి రాలేదు, నేను గొడవ పెట్టుకోవడానికి రాలేదు. అంకన్నా నేను నీతో గొడవ పెట్టుకోవడానికి రాలేదు. మాట్లాడాలన్నా నీతో మాట్లాడాలి. నేను గొడవ పెట్టుకోవడానికి కాదు, మాట్లాడడానికి వచ్చాను. నీతో మాట్లాడాలన్నా. వదలరా వాళ్ళని.
ఇంత పనిచి నేను నీకు తెలుసు. కొడతాను, డబ్బు ఇస్తే మందు కొడతాను, అంతే. ఎవరితోనూ నవ్వుతూ కూడా మాట్లాడింది లేదు. కానీ భాగ్య విషయంలో నేను అలా ఉండలేకపోతున్నాను. భాగ్యని, నాయుడు పెట్టని దేన్ని నేను మర్చిపోలేను. అక్కడున్న ఒక్కొక్క నిమిషం నాకు కొత్తే. ఇంతవరకు నేను జీవించింది జీవితమే కాదు, ఇకపై జీవించబోతున్నానే అదే నా జీవితం. అది భాగ్యతోనే. సరే, ఇన్నాళ్ళుగా మనతో ఉన్నవాడని కొంచెం కూడా ఆలోచించకుండా లేపేమన్నాడు. అందుకే నేను కోపంలో అలా నడుచుకున్నాను. కానీ అది ఇప్పుడు నువ్వా నేనని పోటీ పడే లెవెల్కి పెరిగిపోయింది. నేను పోటీ పడ్డానికి, గొడవ పడ్డానికి ఇక్కడికి రాలేదు. ఆయన ఒకటి చేస్తే, నేను ఒకటి చేస్తే, మళ్ళీ ఆయన ఒకటి చేస్తే, మళ్ళీ నేను ఒకటి చేస్తే, ఇలా మళ్ళీ 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 ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటే ఇదే నా జీవితం. నేను ఎవరి కళ్ళల్లోనూ పడకుండా భాగ్యతో కలిసి సంతోషంగా ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను. అది రవి యాదవ్ ప్రశాంతంగా ఉంటేనే జరుగుతుంది. ఆయన్ని ప్రశాంతంగా ఉండమని చెప్పు, నన్ను వదిలేమని. ఇది నువ్వే ఎలాగైనా ఆయనకు అర్థమయ్యేలా చెప్పాలి. శ్రీశైలం, నేను రంగాని మాట్లాడుతున్నాను. రవేనా ఎక్కడున్నారో చూసి చెప్పు, ఆయనతో మాట్లాడు. ఆయనతో మాట్లాడి చూశాను, ఎలాంటి ప్రయోజనం లేదు. నువ్వైన్ని ఎదిరించినట్టు తప్పుగా అనుకుంటున్నాడు. ఏం చేయాలో తెలియడం లేదు. హలో, చెప్పు. ఎక్కడ, ఎప్పుడు? సరే. రవి నా నీకు స్పాట్ పెట్టాడు. వాళ్ళూరు నుంచి ఎవరినో రప్పించాట. నీకోసం వెతుకుతున్నారట. శ్రీశైలం నిన్ను చూపించడానికి వాళ్లతో తిరుగుతున్నాడు. ఇప్పుడే ఫోన్లో నరసింహం చెప్పాడు. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. వాళ్ళు ఎక్కడున్నారు? హోటల్ దస్పల్లాలో ఉన్నారట. ఒరే బామర్దే, ఈ శ్రీశైలం పెద్ద కిలాడిలా ఉన్నాడే. మనిషిని చూపిస్తానని చెప్పి ఊరంతా తిప్పి చూపిస్తున్నాడు. ఆయన చూపితే ఈ పాటికి వేసేసి ఊరు వెళ్ళిపోయాం కదా. శ్రీశైలం ఎప్పుడు వస్తానన్నాడు? ఇప్పుడు ఫోన్ చేశాడు. ఏమన్నాడు? రేపు పొద్దున వస్తాడంట. సార్, ఒక బీర్. ఓకే సార్. ఏందిరా ఇదే? మనం వచ్చామని తెలిసి ఆడు ఎస్కేప్ అయ్యాడా ఏంటి? తొందరపడుకు బామర్దా. శ్రీశైలం రేపు వచ్చే మనిషిని చూపిస్తా అన్నాడు. అడక్క వేసేసి పోతా ఉంటామే కదా. మీ వల్ల కాదు. ఎవర్రా నువ్వు? నీకు జలకంటగాడు తెలుసా? తెలుసు. ఏంటి తెలుసా? ఎక్కడుంటాడ్రా చెప్పు, లేదంటే గొంతు కోసేస్తాను. ఇక్కడికి వస్తాడు. ఇక్కడికి వస్తాడా? వస్తాడు. నీ ఎంకమ్మ వస్తే ఆణ్ణి, లేదంటే నిన్నేసేస్తా. మీ వాడేమన్నా పెద్ద పోటుగాడా? బావా, ఆడికి అర్థం కాలేదురా. అర్థం కాలేదా? ఆడేమన్నా పెద్ద మన్మధుడా? అడుగుతున్నాం కదరా, చెప్పరా గూట్లే. మన్మథ వేరు, వీడు జలకంఠ. వీడికి తెలిసిన ఒకే అమ్మాయి భాగ్య. ఆ అమ్మాయి అంటే వీడికి ప్రాణం. అది మాకు తెలుసు. ఆ అమ్మాయికి వీడు బాగా నచ్చాడు. నచ్చితే ఇచ్చి కట్టబెట్టాలా? కట్టబెడితే తప్పేంటి? అసలు ఆ జలకంఠుడు ఎవర్రా? నీలా కిరాయి తీసుకుని మనుషులు కొట్టే రౌడీ బేవర్స్ గడు. నీలా మనుషులు కొట్టే రాక్షసుడు బేవర్స్ రౌడీ పొరంబొక్కు లుచ్చవదవుకి ఎందుకురా లవ్వు గిప్పు? ఏంటో రెచ్చిపోతున్నావు? రౌడీలు దాదాపు లో చేయకూడదా, పెళ్లి చేసుకోకూడదా? అది అడగడానికి నువ్వెవరా? రవి యాదవ్ అన్నాడు జలకంఠ గాని చూసి. వాణ్ణంటే మిమ్మల్ని అన్నట్టే కదా, జలకంఠగాడి మీ చేతే కదా. రవి యాదవ్ ఏదో చెప్పాడని కిరాయి తీసుకున్న వాడిని చంపడానికి వచ్చారు, సిగ్గులేదు? నాకు ఇట్టనే జరిగిందిరా, నాకు ఇట్టనే జరిగిందే. ఇందుకూరుపేట ఇంటిరు లేదో అది నన్ను ఎంతో ఇష్టపడిందిరా. ఈ కారణం చెప్పారా మా ఇద్దరిని అన్యాయంగా ఎడదీసి పారేశారా? ఆ రోజు తాగడం మొదలు పెట్టారా ఈ దరిద్రాన్ని. అప్పటి నుంచి ఇప్పటిదాకా తాగుతూనే ఉన్నానా.
జలకంట రౌడీ అయితే రవి యాదవ్ ఏమన్నా జిల్లా కలెక్టరా? అవును కదా, ఏడు ఓళ్ళు మంగ అయితే ఆడు మానిటర్ అంతే. రవి యాదవ్ ఇచ్చిండ పోడు మగర్ కొట్టే మావా. రే సర్లేరా, ఆ జలకంటకి మనమంతా సపోర్ట్ చేద్దాం. చేద్దాం సరే. ఆడీడకి వచ్చాడంటే ఓకే, ఇంకాడికైనా వెళ్ళి దాంకున్నాడంటే జలకంట దాక్కునే రకం కాదు. ఎవరైనా వాణ్ణి వెతుకుతున్నారని తెలిస్తే వాళ్ళ ముందుకొచ్చి నిలబడతాడు. అయితే రే కిలాడి గురించి ఏనున్నాను, నీ ఎంకమ్మ నువ్వు జాకెట్ కిలాడివిరా. ఏయ్, పెన్నా నదిలో నీళ్లు లేకపోయినా చేపలు పట్టేవాళ్ళం మేము. మా కాడే సెలగాటలా. జలగంట నువ్వు మొనగాళ్ళకు మొనగాడిరా. ఎక్కిన మందంతా దీపోయింది బావా. ఒరే కంగారు పడకండ్రా, కొత్త పెళ్లి కొడుకు ఇప్పుడు మనకి పార్టీ ఇస్తాడు. అట్నా? హ్యాపీ బర్త్డే. ఏ బావా, ఏంటి హ్యాపీ మ్యారేజ్. ఏంటా నువ్వు అనేది? అవునన్నా, మన ఊరి నుంచి పిలిపించిన వాళ్ళు వాడి వైపు వెళ్ళారు. మనం ఇచ్చిన డబ్బు తిరిగి ఇచ్చేసి ఊరు వెళ్ళిపోయారన్నా. రే బండి తీయండిరా, రండి. మీకేం కాలేదు కదన్నా? అన్నా మీకేం కాలేదుగా? వెళ్ళి వెతకండిరా, చెక్ చేయండి అన్ని వైపులా. వెళ్ళండి. హలో జలకంఠ, ఏంటి భయపడిపోయావా? ఒళ్ళంతా చెమటలు పట్టాయా? కారుని పేల్చేసిన నాకు ఆ కారులో నువ్వు కూర్చున్నాక పేల్చడానికి ఎంతసేపు పడుతుంది? నిన్ను చంపడం పెద్ద విషయం కాదని నీకు తెలియాలి, అందుకే అలా చేశాను. నువ్వే నన్ను చంపాలని చూస్తున్నావు, నేను నిన్ను చంపాలనుకోవట్లేదు. దయచేసి అర్థం చేసుకో. చంపాలని నిర్ణయించుకుంటే ఎవరినైనా ఈజీగా చంపచ్చు. ఇక్కడ నువ్వు గొప్పడివా నేను గొప్పడన్నది కాదు ముఖ్యం. బందోబస్తుతో ఉన్న పెద్ద పెద్ద నాయకులే చిటికేసేలోగా పీస్ అయిపోయారంటే ఇక నువ్వు నేను ఎంత? రవి యాదవ్, నేను భాగ్యతో కలిసి సంతోషంగా ప్రశాంతమైన జీవితం గడపాలనుకుంటున్నాను. వద్దు, వదిలే. ఒక్క నిమిషం రా, తేడా ఒకే ఒక్క నిమిషం. పీస్ అయ్యుండేవాణ్ణి. కళ్ళల్లో మెదిలిందిరా నా చావు, కళ్ళల్లో మెదిలింది. లేదంటే ఈ పాటికి మీరు నా శవాన్ని తగలబెట్టుండేవాళ్ళు. నా కారులో బాంబు ఎలా వచ్చింది? ఎలా? ఎవరిని అనుమానించాలి? నిన్న చెప్పు. ఎవరిని అనుమానించాలి? కాస్త లేట్ అయితే చచ్చుండేవాణ్ణి. పోనీలే పాపం అని వదిలేశాడు. అంటే నేను ఓడిపోయానా? అంతా మర్చిపోయి మీ అమ్మాయి ఆడిని ఇష్టపడుతుంది. తనేం చెప్పినా ఆడింటాడు. అందువల్ల కాంప్రమైజ్. మళ్ళీ నోరెత్తితే నాలుగు చీరేస్తాను. మీ వల్ల కాకుంటే పారిపోండ్రా. జలకంట చావాలి. ఏం చేద్దాం? మనం పిలిపించిన వాళ్ళు కూడా ఊరెళ్ళిపోయారు. అదైపోయింది. తర్వాత వాణ్ణి ఎవరు ఏం చేయలేరా? వాడిని వేసేయాలని ఎంతగానో ప్రయత్నించాను, కానీ వాడు తెలివిగా తప్పించుకున్నాడు. ఇప్పుడు మీరు ఏం చేయమంటే అది చేస్తాను.
అయితే నా కూతుర్ని చంపేయండి. మీ అమ్మాయిని చంపేయడం చెప్పింది చేయండి. రండ్రా. సరే నేను చూసుకుంటానులే. భాగ్య భాగ్య ఏంటి ఏంటి ఏమైంది చెప్పు. నీ మీద నా కోపంతో నన్ను చెప్పడానికి మనుషుల్ని పంపించారు. వాళ్ళు తరంకి వస్తున్నారు చంద్ర. భయంగా ఉంది. వద్దు చంద్ర. ఎవడేం చేస్తారో చూద్దాం రా. వద్దురా వద్దు జలకంట. చంపరా చూద్దాం. చంపరా 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 చూద్దాం. చంపరా. ముట్టుకోరా ముట్టుకోరా. ధైర్యం ఉంటే ముట్టుకోరా. ముట్టుకోరా. రారా రా 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 రా. చంద్ర వద్దు చంద్ర. చంద్ర వద్దు చంద్ర. నరకరా 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 చూద్దాం. నరుకు. మగాడు అయితే నరకరా. భాగ్యం చంపుతావా? చంపరా. నా భాగ్యం చంపుతావా? ఇప్పుడు చూడు.
ఎవరినైనా ఈజీగా చంపచ్చన్నావే. రారా, ఇప్పుడు రారా. ఒకటి నువ్వైనా చావాలి, లేదు నువ్వే చావాలి. రారా, ఇవాటితో నీ ఆయుష్ మూడింది. ఏయ్! నిన్ను వదిలిపెట్టను. ఏంటే నువ్వు? నా మాట విను. నీకే చెప్పేది. నీకు చెప్తే అర్థం కాదు, నీకు పిచ్చి పట్టింది. ఎవరి మాట వినవురా?
రిటైర్ చూడు, నువ్వు అన్నావుగా కొట్టుకోవడం, నరుక్కోవడం, చంపుకోవడం ఇవే మన తలరాత్రని. చూడు, నువ్వు అన్నట్టే జరిగింది. వద్దు వద్దని బతిమాలనుగా విన్నావా నువ్వు? కాళ్ళు పట్టుకున్నాను కదయ్యా. ఇప్పుడు నువ్వు చచ్చి నా బతుకునిలా చీకట్లోకి నెట్టేశావు కదా, చీకట్లోకి నెట్టేశావు. పాపం భాగ్య, భాగ్య నేను నన్ను ఇష్టపడ్డ పాపానికి తన జీవితం కూడా నాశనం అయిపోయింది కదయ్యా. పాపిష్టోడా, పాపిష్టోడా, నీ వల్ల అందరి జీవితాలు పాడైపోయాయి కదరా. పోయాయి పోయాయి, నాశనం అయిపోయాయి, పోయాయి. నా జీవితమే నాశనం అయిపోయింది. లేదు జలకంఠ, ఇప్పటికీ ఏం మించిపోలేదు. నువ్వు ఆశపడ్డట్టుగానే బతకచ్చు. పోలీసులు వచ్చేలోగా ఆ కత్తి నా చేతికిచ్చి వెళ్ళిపో. ఏంటి అలా చూస్తావు? భాగ్యం తీసుకుని ఎటైనా వెళ్ళిపో. ఆ కత్తి నాకు ఇచ్చేయి. ఆలోచించుకో. నేను బయటున్నా ఒకటే, లోపలున్నా ఒకటే. నాకంటూ ఎవ్వరూ లేరు. నాకేంటి, గంట కొడితే భోజనం, తొంగవడానికి ఓ చోటు, అవి అక్కడ దొరుకుతాయి. నేను అన్నీ అనుభవించేశాను. నేను వేస్ట్, ఎందుకు పనికిరాను, రిటైర్డ్ కేసు. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు చిన్న కుర్రోడివి. నువ్వు నీ భాగ్యాన్ని తీసుకెళ్ళి నువ్వు ఆశపడ్డట్టే బతుకు పో. కత్తి పట్టినవాడు కత్తితోనే చస్తాడన్నది వీడు చావుతోనే పోని. కత్తి పట్టినవాడు కత్తిని వదిలేసి మంచి మనిషిగా బతకొచ్చని నువ్వు నిరూపించు. మనల్ని మాత్రం నరకడానికి, నరికించుకోవడానికే మన వాళ్ళకి అన్నారా? లేదు, ఇవ్వరా కత్తి, ఇవ్వరా ఆ కత్తి, ఇవ్వరా. తిరిగి చూడకుండా వెళ్ళు. నా గురించి పట్టించుకోకు, వెళ్ళు. పాపంరా, మనతో పాటు ఉన్న కుర్రాడే కదా, ఇవన్నీ వదిలేసి బతకాలనుకుంటున్నాడు. వదిలేయండిరా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
ఐ డ్రీమ్ మీడియా, ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And don't forget to subscribe to iDream.